రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తావూరియా తండాలో మనం తోట చూడటానికి వచ్చామండి. ఇది వచ్చేసి మేఘనా సీడ్స్ వారి జానకి 119 అండి. అసలు ఇదంతా కూడా కమ్ముకొని పోయిందండి తోట. మీరంతా చూడొచ్చు, ఇదంతా కూడా ఒకటే చెట్టు. ఈ చెట్టు అంతా కమ్ముకొని చూడండి, దగ్గర 4.5 అడుగుల నుండి 5 అడుగులండి. అసలు ఇది చెట్టు మనం ఇలా అనాలంటే భయం అవుతుంది, అంటే ఇరిగిపోతుందేమో అని మొత్తం కమ్ముకొని పోయిందండి. ఇదంతా తోట అంతా కూడా మీరు చూడొచ్చు, ఇదంతా కూడా కమ్ముకొని పోయింది. మనం ఇది చూడొచ్చు, ఇది దగ్గర ఇది వచ్చేసి మనకి 5 ఫీట్స్ ఉంటుందండి. 5 ఫీట్స్ దగ్గర 5 అడుగులు ఉంటుంది. ఇది ఈ సీడ్ వచ్చేసి మేఘనా సీడ్స్ వారి జానకి 119 అండి. ఇదంతా కూడా తోట కూడా అంతా కూడా కమ్ముకొని పోయింది. ఈ యొక్క తోట ఎలా ఉంది, వీళ్ళు సీడ్ తీసుకొచ్చిన తర్వాత రైతులు ఎలా ఉందనే వారి యొక్క మాటలను తెలుసుకుందాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ వినోద్. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తావూరియా తండాలోని జానకి 119 అనే తోటలో ఉన్నామండి. మనం ప్రతిరోజు చూస్తున్నట్టే ఈరోజు కూడా మనం జానకి 119 తోటను చూడటానికి వచ్చామండి. మన అన్న నగేష్ గారు, తర్వాత బాలాజీ గారు, భరత్ అంటే వీళ్ళు ఈ తోటని మనకు చూపించారు. మనం చూడొచ్చు ఈ తోట. మీకు ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫస్ట్ ఇయటం జరిగింది. ఇదంతా కూడా ఒకటే చెట్టు అండి. ఇదంతా కూడా చూడండి, మీరు కింద నుండి ఇది చూపెట్టి ఇంతగో ఇట్లా కమ్ముకొని పోయిందండి. ఇదంతా చూడండి, సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చాయో చూసుకోవచ్చు మీరు. సైడ్ బ్రాంచులు సైజ్ కలర్ కానీ ఇదంతా ఒకటే చెట్టు అండి. ఇక్కడ నుండి చూడండి, దగ్గర చూపెట్టు, ఇది ఒకటే చెట్టు అండి. ఒక చెట్టు నుండి ఈ 4 కొమ్మల నుండి వచ్చి 4 కొమ్మలకి 5 కొమ్మలు వచ్చాయి. ఈ విధంగా ఇక్కడ రావటంతో దగ్గర గనుపు కూడా రావటం జరిగిందండి. ఇది సీడ్ వచ్చేసి మేఘనా సీడ్ వారి జానకి 119 అండి. ఈ యొక్క సీడ్ ఎలా ఉంది, రైతులు వాళ్ళు ఎన్ని ఎకరాలు వేశారని వాళ్ళ యొక్క మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఎలా అనిపించింది జానకి 119? సూపర్ అన్న. మీకు ఎలా అంటే సైడ్ బ్రాంచెస్ కానీ అంటే కాయ ఎలా ఉంది, రైతు క్వాలిటీ నెంబర్ 1, ఎక్సలెంట్ గ్రోతింగ్, కాపు దగ్గర చిక్కటి కాపు, సైడ్ బ్రాంచ్ గట్టిగా హెవీగా ఉంది మొక్క చూడడానికి, కాపు కూడా గట్టిగానే ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుండి మా మేఘనా సీడ్స్ వేస్తున్నారు? మీరు ఒక 3 సంవత్సరాల నుండి. ఏమేమి విత్తనాలు పెట్టారు మా? ఇంతకుముందు ఇది లీడర్ 117, ఇక జానకి ఈ 2 ఈ సంవత్సరం జానకి. అంటే మీరు వేసిన తోటలలో అన్నిట్లలో కూడా జానకి ఎలా అనిపిస్తుంది? జానకి టాప్ లో ఉంది, టాప్ లోనే ఉంది. చూడండి, మీరు ఎన్ని అడుగులు ఉంటారు? 6.5, 6.2, 6.2. చూడండి, ఇది 5 చేంజ్ అన్న ఇంకా గట్టు మీదనే ఉన్నాడు, కింద దిగలే. ఇది 5 చేంజ్ ఉంది. ఇది 5 అడుగులు అన్న హైట్తో చూస్తేనే మన 5 అడుగులు ఉంది. అలానే నగేష్, మన బాలాజీ గారు కూడా, బాలాజీ అన్న కూడా ప్రతి సంవత్సరం మన సీడ్ వేస్తూ ఉంటారు. అన్న, ఎలా అనిపించింది అన్న మీకు? బాగుందన్న, పర్వాలేదు. ఈసారి బాగానే వచ్చింది మన జానకి 119. ఈసారి అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. కాపు కూడా చిక్కటి కాపు వచ్చింది. అన్ని చూసుకుంటూ వస్తున్నా, ఇదే మంచిగా అనిపించింది. బాగానే ఉందన్న ఈసారి. ఎందుకంటే అంటే మీరు ఇక్కడ ఈ ఊర్లోనే పెద్ద రైతులు మీరు. అవునవునన్న. ఈ రైతులు మీరు ఏ స్వార్థం లేకుండా చెప్పండి, రైతులందరూ జానకి 119 వేసుకోవచ్చు. నంబర్ 1గా వేసుకోవచ్చు అన్న. ఎందుకంటే నమ్మకం, నేను పండిస్తా కాబట్టి మన అబద్ధం చేయడానికి అవకాశం లేదు. రైతులు వచ్చి చూడొచ్చు మన తోటని. కంపెనీ వాళ్ళు చెప్పిస్తేనే చెప్తున్నారు అనేసి అలా మేము చెప్పే రైతులం కాదు కదన్న. అందుకోసమే మనం ఏదైనా క్లారిటీగా ఉండాలి. మన రైతులు మోసపోకుండా ఉండాలంటే బాగా నిజాయితీగా చెప్తేనే ఇంకో రైతు నమ్ముతాడు. నేను కూడా అందుకని ఈ రోజు మీకు రావడానికి దగ్గర మనం ఊర్లో నుంచి 4 కిలోమీటర్లు దగ్గర వచ్చాం మనం. అవునన్న. ఇలాంటి తోటనే మన రైతులకు అందించాలి, మంచి సీడ్ ఇవ్వాలని ఒక దాంతోనే మనం మేఘనా సీడ్స్ తిరుగుతూ ఉన్నాం. అన్న, మీకు ఎలా అనిపించింది అన్న జానకి? ఎక్సలెంట్ ఉందన్న ఈ తోట మాత్రం. మాది పక్క తోట. ఓకే, మేము వేసుకున్నది భరతన్ హైట్ ఉంది చెట్టు. ఇది మేము వేసుకున్నది యశస్విని 22 సెమినిస్ వాళ్ళది. వాటికంటే ఈ కాయలు కొంచెం దగ్గరకు ఉన్నాయి, కాపు బాగుంది, ఎదుగుదల నెల్లులకు తట్టుకుంది, రోగాలేం రాలే పెద్దగా. చూడండి, ఇది తోట అసలు రోగాలకు తట్టుకుంది ఇది చాలా. మా వాటికి నెల్లులు ఎంటర్ అయినాయి, వీటికి ఇంకా నెల్లులు ఎంటర్ కాలే. కాయలు కూడా దగ్గర పడుతున్నాయి. హైట్ ఎలా వచ్చింది? సైడ్ మీరు చూసారు కదా, ఇదంతా ఒకటే చెట్టు. ఇదంతా మనం అనుకోవచ్చు, ఇదంతా ఒకటే చెట్టు. ఇదంతా కూడా ఒకటే. సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. సైడ్ బ్రాంచెస్ కూడా అసలు చెప్పాలి, రైతులందరూ వేసుకోవచ్చా? ఇది వేసుకోవచ్చు అన్న, వేసుకోవచ్చు. వెరైటీ ఏంటనేది? ఇది జానకి 119, మేఘనా సీడ్స్ వారి జానకి 119. ఇదండి
మేఘనాథ్ సీడ్స్ అనేవారు ఎప్పుడు కూడా నెంబర్ 1 విత్తనాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము. రైతుల్ని మోసం చేయాలనే ఆలోచన మాకు లేదు, అలాంటి ఆలోచన మాకు రాదు. రైతులందరూ మంచిగా ఉండాలనే మేము కోరుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ.